ఈ జన్మలనే గతి లేదు నీకు, మళ్ళా జన్మనంట. చాలా ఇంకో జన్మ సరిపోతుంది, ఇంకో జన్మ ఉన్న ఇప్పుడు జన్మలనే గతి లేదు నీకు. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ కావాలంట ఈ బొచ్చుగానికి. మంచిగా చెప్పిన, మంచిగా చేసిన. లచ్చలు అయిపోయినాయి, బొచ్చుగా అయిపోలేదు. బొచ్చులు కుక్కందానే అట తండ్రి. మళ్ళీ నువ్వు నువ్వు నా గురించి ఆడదాని మీద చూపిస్తావు. నువ్వు ఆడదాని మీద చూపిస్తావురా. ఏం చేస్తావు నువ్వు? నాకు నువ్వు మహా అంటే ఏం చేస్తావురా చెప్పు. ఓపెన్ చేస్తావు, సెల్లు పెడతావు, ఇది అది అన్నట్టు. అదే ఏదైనా చేసి చూపిరా స్వామి. నువ్వేం ఉద్ధరించడానికి చూపి. రోడ్ల మీద పడి ఇది కాదు. రోడ్ల మీద నేను డ్యాన్స్ చేస్తున్నానా? వేసాం మళ్ళా. ఇంతకుముందు చేసినా కదా, నీకు ఆడినప్పుడు వేయలే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తున్నానా డ్యాన్స్? సైలెంట్గా ఉన్నా. నిద్రపోయే సింహాన్ని మరీ లేపి తన్నించుకునే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ముదిరాజ్ ఫన్ వీడియోస్. రే ఫేస్బుక్ స్టార్గా నీకేమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉన్నాయిరా? నీకు కష్టం చేత కాదు, నువ్వు వేస్ట్ గాను అని చెప్పి ఆ పిల్ల వదిలేసింది ఆశ. మళ్ళీ ఎందుకురా ఆ పిల్లని ట్రోల్ చేసుకుంటా ఆ పిల్ల ఏమో పడుతున్నావు? వద్దనుకున్నారు, డివోర్స్ అయిపోయినాయి, పెద్ద మనుషులు రాసుకుని అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఎందుకురా? ఆమె ఎవరితోనే ఆడితే నీకెందుకు? ఆమె ఎవరితోనే ఏం చేస్తా నీకెందుకు? ఏం లంజనాటకాలు తింటున్నావు అబ్బే చెప్తుంటే? ఆ పిల్ల పోనీ పోనీ వదిలే, వద్దు, ఎందుకు 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 అనుకుంటుంటే ఇంకా చాలా టూ మచ్ మాటలు మాట్లాడుతున్నావు. ఏందిరా ఇది? ఏం తమాషలా? లేకపోతే అరే ఆ పిల్ల ఎందుకురా నాయన, నాకు అంత అవసరం లేదు, నీతో లైఫ్ లేదంటుందిరా భయ్. నీకు ఆల్రెడీ చెప్పింది, పెద్ద మనుషులకు చెప్పింది. ఆ పిల్ల మంచిగా జీతం 20,000 జీతం చేసుకునే పిల్లని తీసుకొచ్చి ఆశ ఈ ఆశ పెట్టి నువ్వు అన్నీ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఆ పిల్లని నడి రోడ్లు తీసి పెట్టి దెంగేసినావు. ఏమన్నా సిగ్గుశరం ఉన్నదిరా? నువ్వు ఆ పిల్ల జోలికి వచ్చినావు అనుకో, నీ గుద్ద పక్కన వలుగుతుంది. ఏవో వీడియో పెడతా చూడు, ఏమంటుందో చూడు. ఆశ చెప్పమ్మా, నువ్వు విన్నావురా? నేను బొచ్చు కిందకి లెక్కేసింది. నువ్వు బొచ్చుగానివి, అర్థమైందా? చెప్తుందిగా, బొచ్చు కూడా పెట్టలేవని చెప్పి. చూడు, ఇంకా చూడు. మామూలుగా అయితే నేను సైలెంట్గా ఉందాము, ఎందుకులే అని సైలెంట్గా ఉన్నా. నిద్రపోయే సింహాన్ని మరీ లేపి తన్నించుకునేట్టు వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది గుర్తుకొస్తే అది మాట్లాడుతున్నాడు. పిచ్చోడు కదా, ఎందుకులే అని సైకో బుద్ధి ఉంది, ఎందుకు వదిలేద్దాం అనుకున్నా. చాలామంది మా టిక్ టాకర్సే చెప్పినారు, వద్దులేమ్మా, ఎందుకు కానీ సైలెంట్గా ఉండు, వాడు పిచ్చోడు, వదిలే అని. అయినా నేను వినలేదు. విజయ్ ముదిరాజ్ అన్న, నీకు కూడా ఆ రోజు చెప్పిన, ఈ లంగగాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని. అయినా వినలేదు. ఇప్పుడు చూడు వీడు ఎట్లా చేస్తున్నాడు. వీనికి పిల్లనిచ్చినందుకు అందరిని అంటాడు వీడు. ఏ ఆడపిల్లనన్నా పని పాట లేకుండా రోడ్ల మీద లంగాని లెక్క తిరిగితే యువతి కూడా ఉండదు. నీకోసం ఇంత చేసినా అంత చేసినా అంటే నా బొచ్చు చేసినావు నువ్వు. ఫాలోవర్స్ కాడ నువ్వు సింపతి తీసుకునికే ఇంత చేసినా అంత చేసినా అంటావా? దమ్ముంటే నువ్వు ఏదన్నా వర్క్ చేసి సాధించరా కొడక. తిక్క మాటలు మాట్లాడితే బాగుండదు. మంచిగా ఉందాం, మంచిగా చేద్దామంటే రెచ్చిపోతున్నావు. ఏదోలే మనం మంచి కాదని ఒకప్పుడు నేను జాలి చూపించిన. ఇప్పుడు నాకు జాలి కదా, నా బొచ్చు కూడా లేదు. నాకు మళ్ళీ బూతులు వస్తాయి. పనిలే ఆ పాటలే ఆ రోడ్ల మీద చిల్లర వ్యవహారాలు చేసుకుంటా నువ్వు చేసుకుంటా. ఎవడైనా నేను మొగుడు అంటాడా బయట? నా కొడుకన్నా నీతో మాట్లాడతారా రోడ్డు మీద తిరుగుతుంటే? బొచ్చు కూడా వాళ్ళకి కెరియర్ కదరా, నేను తిక్కోడు పోతున్నాడు అనుకుంటారు కదరా. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి అందరికీ అట్ట చేసిందనా నా బొచ్చు చేసిందని అందరికి ఫోన్లు చేస్తావా? వాళ్ళు నేను తిక్కోని చూసినట్టు చూస్తున్నారు. తిక్కోడు ఫోన్ చేసినాడని నాకు చెప్తున్నారు. అమ్మాయి ఇట్లా ఫోన్ చేస్తున్నాడు, నాకు ఏం చేయమంటావు, వానికి పిచ్చి బాగా ముదిరింది, మళ్ళీ ఏం చేయమంటావు అంటే ఎర్రగడ్డలో జాయిన్ చేయాలని నేనని చెప్పిన. మళ్ళా జన్మెత్తితే నీకు నేనే కావాలన్నా? ఈ జన్మలనే గతి లేదు నీకు, మళ్ళా జన్మనంట. చాలా ఇంకో జన్మ సరిపోతుంది, ఇంకో జన్మ ఉన్న ఇప్పుడు జన్మలనే గతి లేదు నీకు. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ కావాలంట ఈ బొచ్చుగానికి. మంచిగా చెప్పిన, మంచిగా చేసిన. లచ్చలు అయిపోయినాయి, బొచ్చుగా అయిపోలేదు. బొచ్చులు అవురా? నేను బొచ్చు కిందకి లెక్కేసింది. నువ్వు బొచ్చుగానివి, అర్థమైందా? చెప్తుందిగా, బొచ్చు కూడా పెట్టలేవని చెప్పి. చూడు, ఇంకా చూడు. లచ్చలు అయిపోయినాయా స్వామి నీవి? ఉండాలిరా కొద్దిగానన్నా. కడుపు కన్నం తిన్న తర్వాత అబద్ధం చెప్తున్నామని అనుకున్న తర్వాత నువ్వు నా శాలరీ డబ్బులు తీసుకున్నావు. నువ్వు
నా షార్ట్ డబ్బులు తీసుకొని నాకే పెట్టి అన్నీ కెమెరా కొనిచ్చుకుంటేవి బండికి ఇప్పించుకుంటేవి మళ్ళీ హాస్టల్ ఫీజుకి ఇచ్చినా అంటే ఎల్లన్నా గాడు దుద్దులు అమ్మినా అంట నా బొచ్చు అమ్మినావు నువ్వు నీ జలసాలకు నువ్వు యూజ్ చేసుకొని నన్ను అంటావారా నన్ను అంటావా కేసు పెట్టేటప్పుడు చెప్తా ఇవన్నీ చెప్తా అప్పుడు చెప్తాడు ఎవరు ఈ దుద్దులు పెట్టినామో నాకు మళ్ళీ వస్తే చూడు ఏం పెట్టినామో అక్కడ చూపిస్తా ఏం చేసుకోలేరా డిపార్ట్మెంట్ కూడా ఏం చేసుకోలేదు దానికి వచ్చినప్పుడు చూపిస్తారు వాళ్ళు నేను వస్తా కదా ఏ రోజైతే వస్తానో ఆ రోజు చూపిస్తారు వాళ్ళు చేసుకోలేరు మేము చేసుకోలేము కదా నువ్వు వాళ్ళనే అట్ట అంటావా అంత పెద్ద మాటలు అంటావు మనం ఒక ఆడపిల్లను హరాజ్ చేస్తే బయట హరాజ్ చేసినారు అనుకో ఎట్టుంటుందో నేను చూపిస్తాను నీకు నాతోనే స్టార్ట్ చేపిస్తాను రోజు ఒక పల్లంగా పంచాయతీ పెడతావా యూట్యూబ్లో ఎవరిని భయపిస్తున్నావురా నువ్వు భయపిస్తే ఇది చేయనికే ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది ఏం అయిపోతుంది నువ్వు ఏం చేస్తున్నావు ఇంత అయిపోవటానికి ఏమైపోతున్నావురా అయ్యో పాపం అని నీకు ఇది చేస్తే నువ్వు ఇట చేస్తావా మా కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలదా మా కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలదా వెంకటరమణ కాలనీలో కుక్కందాన్ని అట్టదని ఊరుకు పంపించినారు నువ్వు ఊరికి దెంకపోయి కరోనాలో అడుగు పెట్టనీయకుండా చేసినారు నువ్వు మాట్లాడతావా మాతో అదే వెంకటరమణ కాలనీలో నేను దొరికించుకుందన్నారు వాళ్ళని కాదమ్మా నువ్వు దాన్ని గుద్దల దాన్ని దొరికించుకొని దొంగనా కొడుకుని అరే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా అరే ఆశ మీద ట్రోల్ ఆఫ్ చేయి లేకపోతే గుద్ద పక్కన వలుగుతుంది అనుకుంటున్నావు నీ పచ్చని వలుగుతాయి అరే నా సంగతి తెలుసుగా నీకు ఒకసారి చూసినావు ఇక మళ్ళీ చూస్తావు ఏం చెప్తున్నా వాళ్ళు ఎవరైనా ఉంటే నా కాంటాక్ట్ అండి నేను మాట్లాడతా వాళ్ళతో ఎవరైతే వాడిని పల్లగొట్టి ఊరికి పంపించినారో కర్నూలులో ఉండకుండా వాళ్ళు నాకు కాంటాక్ట్ ఉంది ఎవరైతే ఆ రోజు దొరికించుకొని వాడిని దన్నారో ఎందుకు దన్నారో వాళ్ళకి చెప్పురా సమాధానం వాళ్ళని దనలేకపోతే ఆ రోజు కుక్కందన్నట్టే తండ్రి కదరా నీ కాలనీలో కుక్కందన్నట్టే తండ్రి మళ్ళీ నువ్వు నా గురించి ఆడదాని మీద చూపిస్తావు నువ్వు ఆడదాని మీద చూపిస్తావురా ఏం చేస్తావు నువ్వు మహా అంటే ఏం చేస్తావురా చెప్పు ఓపెన్ చేసావు సెల్లు పెడతావు ఇది అది అన్నట్టు అదే ఏదైనా చేసి చూపిరా స్వామి నువ్వేం ఉద్ధరించడానికి చూపి రోడ్ల మీద పడి ఇది కాదు రోడ్ల మీద నేను డ్యాన్స్ చేస్తున్నానా వేసాం మళ్ళా ఇంతకుముందు చేసినా కదా నీకు ఆడినప్పుడు వేయలే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తున్నానా డ్యాన్స్ నువ్వు రాకముందుకు వేసినా నువ్వు వచ్చిన తర్వాత వేసినా ఇప్పుడు వేస్తున్నా కొత్తగా ఆడ వేసినారా నేను నీకు వాళ్ళతో వీళ్ళతో తిరుగుదా ఎందుకు తిరుగుదు నాయనా ఎందుకు తిరుగు నువ్వు నాకు పెడుతున్నావా నువ్వు నాకు గాన ఇస్తున్నావా అరే నేను ఎదుగుతుంటే కూడా నువ్వు చూడలేకుంటున్నావు కదరా ఎవడన్నా ఎత్తుకొని పోతాడా చెప్పు ఎవడన్నా ఎత్తుకొని పోతాడా తన్నుకొని పోతాడా అంత భయం ఉందా మళ్ళా అసలు నువ్వు ఎవడురా నాకు చెప్పనీక ఎవడు నువ్వు నీకు నాకేం సంబంధం ఉంది ఇప్పుడు ఎవడు నువ్వు ఇంతకు నోటికి ఏదో వస్తావా నీకు ఇంతకుముందు ట్రోలింగ్ చేసిన కాదు ఇప్పుడు చేశారు అందరు సరైన ట్రోలింగ్ వాళ్ళు వస్తారు ఇప్పుడు నెక్స్ట్ విజయముదిరాజన నీకే చెప్తున్నా ఆ రోజు వదిలేయను నువ్వు ఇప్పుడైతే నేనైతే వదిలేయను నువ్వు ఏం మాట్లాడినానో దానికే సమాధానం తీసి మాట్లాడు కెమెరా ఆన్ చేసినా కదా ఈ నోటికి అది గుర్తుగా సెట్ చేయడం ఈ వీడియో పూర్తిగా చదువు పాయింట్ తీసుకో ఒక్కొక్క పాయింట్ తీసుకొని చెప్పు ఆ విషయానికే నాకు సమాధానం చెప్పు అంతేగాని ఇంత అయింది అంతే నోటికి ఏది గుర్తొస్తుంది కాదు ఫస్ట్ నేనేం మాట్లాడినానో అదల్లా ఏటి చూడు చూసి నాకు ఆ విషయాలకు సమాధానం చెప్పు మంచిగా ఉందాం మంచిగా చేద్దాము అంటే ఎవడురా నేను గెలికేనది ఎవడురా అసలు ఎవడు నువ్వు నేను నా ఇష్టం వచ్చినట్టు నేనుంటే నువ్వెవడరా మా వాళ్ళకి ప్రాబ్లం లేకుంటే నీకేమంటరా నీకేమంత నొప్పి చెప్పు రోజు ఒకటి వీడియో పెడతావా అదేమన్నా రోజు ఒకటి వీడియో పెడుతున్నావు రోజు ఒకటి పెడితే ఏమి ఇప్పుడు ఏమొస్తుంది దానికి నా పేరు చెప్పి డబ్బులు వస్తున్నాయా నీకు అట్రా
ఇంట్లో వాళ్ళనే ఇంత ఇతరానంగా చేసి నువ్వు డబ్బుల కోసము వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం నీ సింపతి కోసం ఎట్టంటే అట్లా యూజ్ చేస్తావా? నువ్వు కూడా తెలిసే ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. కాలు చేతులు ఒక్కటన్నా పని చేసేయానికి నాకు ఒకటి చెప్పు. మా అమ్మలు లక్షలు లక్షలు చేసినారు, లక్షలు లక్షలు ఇది చేసలేరు. నీ అప్పు చేసి మరీ ఇది చేసినారు, అప్పు చేసి మరీ నీకు ఇది చేసినారు. నువ్వు వాళ్ళని అంటూ నాకు లక్షలు లక్షలు పెట్టి నాకు చదివించినారు. వాళ్ళ చదివినావు నా ఇష్టం, నేను చదువుకుంటాను, ఎగులాడుతాను, దుంకులాడుతాను, అది నా ఇష్టం. నువ్వు చదివించినావు అన్నీ. ఏనాడైనా నేను చదువుకుంటారా అంటే నువ్వు పంపిసివే. ఎవడన్నా గోకుతాడని వద్దులే వద్దులే అంటివి. ఏదైనా ఎగ్జామ్ రాసలే అంటే వద్దులే వద్దులే. ఎవడన్నా గోకుతాడు ఎవరితో నన్ను పోతుందని వద్దులే వద్దులే. ఏడన్నా పని చేస్తారా జాబ్ చేస్తారా అంటే వద్దులే వద్దులే. నువ్వు మాట్లాడతావా? చెప్పు. వాళ్ళు లక్షలు లక్షలు నన్ను చదివించినారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమన్నా నన్ను అంటారు. వాళ్ళ జోలిపోతారు. నా కాళ్ళు పట్టుకున్నప్పుడు తెల్లదానికి ఎట్ట పడితే అంటే అట కుక్కలకి ఏడుస్తీవి కదరా కాళ్ళు పట్టుకుని. కాళ్ళు ఏలు ఆడగోసుకైనా ఈడగోసుకైనా ఆ మచ్చలు వేయించుకుని ఎవడేపించుకోమన్నా నేను? ఎవడేపించుకోమన్నారా? నీకు రిమ్మయ్యి నువ్వు వేయించుకున్నావు. ఎవడేపించుకోమన్నాడు? నీకు పని బట్టి కానీ వేయించినారా ఎవడన్నా? నువ్వే కదా వేసుకునేది. అంత వేయించుకునేది ఎవడేపించుకున్నా నేను? నువ్వు మాట్లాడుతావు మళ్ళా, నువ్వు మాట్లాడుతావు. నన్ను ట్రోలింగ్ చేసి నీకు నీకు సింపతి వస్తుందా? మళ్ళా ఇదంట అదంట అని తిక్క మాట్లాడుతావు. గతి లేదా? మాకు గతి లేదే ఇంతవరకు చదివినామా? గతి లేదే ఇంతవరకు ఉన్నామా? గతి లేదే నేను స్పోర్ట్స్ ఆడినానా, నేషనల్ ఆడినానా? ఒరే నాకు ఏ దాంట్లో సమానం అవుతావు నువ్వు చెప్పు? చదువులో సమానం అవుతావా? నేను ఆడిన నేషనల్స్ 2-3 దాంట్లోకి సమానం అవుతావా? యాదానికి సమానం అవుతావు? చెప్పు. నా లెక్క ఊరకలేవు, నా లెక్క నడచలేవు, నా లెక్క ఇది చేయలేవు. ఏ పని చేత కాదు. బరువులు ఎత్తలేవు, తిరగలేవు, తినడం, రోడ్ల మీద పడడం. ఏం చేత అవుతారా? కొన్ని చదువుకున్నావా? చక్కగా మాట్లాడానికి చదువుకున్నావా? అట్టలే మళ్ళీ మాకే మళ్ళీ అంటారు. నీకు ఆ చేతులు కాలు నీ బాడీలో ఉన్న ఏ పాటు పని చేయదు. ఫస్ట్ పాయింట్ అది. ఇతరుల మీద పడి ఏడ్చడం తప్ప ఏ పాటు పని చేయవు. ఒక్క పాటు పని చేయవు. మమ్మల్ని ఉంటావా నువ్వు? చక్కగా నిలబడరా. నువ్వు లేచి చక్కగా నిలబడి ఒక 5 నిమిషాలు నడుచు చక్కగా, ఆ గూని లేకుండా. నువ్వు మమ్మల్ని అంటావు. ఏవో వచ్చేంతవరకు కూడా ఆగలేవా? ఊరికి వచ్చి కేసు పెట్టేంతవరకు కూడా ఆగలేవా? పెట్టుకోపోనంట. ఎంత బలుసే నువ్వు వాళ్ళను కూడా ఇది చేసి పెట్టుకోపో, నేను భయపడను, ఎవరిని తొలకపోయి పెట్టుకోపో అంటావు. ఏడుస్తావు కదరా, నన్ను తొలకపోతావు కదరా. వాళ్ళు తన్నింటే నువ్వు ఆడలు ఉంటే కేసు స్ట్రాంగ్ అవుతుందని నన్ను తొలకపోతావు కదరా. నువ్వు రోడ్డు మీద కుక్కందని కదా అంటే నిన్ను మూతి మీద ఏడ పుట్టరాని సొరలలో కొడుతుంది కదరా. నువ్వు నన్ను తొలకపోతావు కదరా. నువ్వు రా వాళ్ళని నందురా, నన్ను ఆడిదాన్ని తొలకపోతావు కదరా. నీకు చేత కాక బండి కాడికి వచ్చి మూతి మీద అన్నారు. అందరి ముందనే పట్టుకొని అన్నారు. అప్పుడు ఏం బీకపోతేవి? మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి తొలకపోతేవి నన్ను. నువ్వు రా ఆడోళ్ళు ఉంటే ఎవరేమన్నారు, నువ్వు రా. అటారు దానిలోకి నేను రావాలా? అప్పుడు తిరిగినది తెలదా? రోడ్ల మీద బండికి రాత్రి పగలు తిప్పినది తెలదా? బట్టల గురించి నువ్వు మాట్లాడతావా? అప్పుడు తెలియదా బట్టలు? గోబీ ప్యాంట్ కాడ తిరిగినప్పుడు అప్పుడు తెలియదా బట్టలు? ఇప్పుడు మాట్లాడతావా? ఇంట్లో కూర్చోాలనా? అప్పుడు కూర్చోబెట్టకపోతేవే మళ్ళీ ఇంట్లో ఆడిగిడికి తిప్తివే. నీకు శాతగాక తిప్తివే.
బతకనీకి చేతగాక నాతో పని చేపిస్తావేమో అప్పుడు తెలియదా? పొద్దున లేచిన వాళ్ళ నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చడం తప్ప ఏమొస్తుంది నీకు? మొత్తుకుంటుండు తిక్కొని లేక నేను ఉన్నప్పుడే మొత్తుకుంటుండు. పిచ్చి ఎంతవరకు నేను చూపిస్తాను నీకు, నీ పిచ్చి తగ్గనికే నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చూపిస్తాను నీ పిచ్చి ఎంత ఉందంటే. నీకే పిచ్చి అంటున్నాను మళ్ళా. పిచ్చోని చేతిలో రాయి అంటే నేనే రా అని యాదిక్కుని వదిలేసాడో తెలియదు. పిచ్చోడు చేతిలో రాయిస్తే యాదిక్కుని ఇసిరేసాడో తెలియదు. నువ్వు ఆటో చేసుకున్నావు. నీకు మళ్ళా ఇలాంటి దొరకాలంటే ఎప్పుడు దొరకాలరా నీకు? మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా అలాంటి ఇవ్వాలన్నా కానీ ఉన్న జన్మలకు గతిలే. కానీ నువ్వు పాయింట్ చూడు, నా వీడియో చూడు, నీకు నెత్తికి ఎక్కుతుందో పాయింట్ చూడు, చూసి దానికి మాత్రమే సమాధానం చెప్పు. అనకాకు నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడక. ఆ పాయింట్కి మాత్రం దానికి ఏం సమాధానం చెప్పను అది సమాధానం చెప్పు. ట్రోలింగ్ అంటారు, రోలింగ్ అంట. ఫస్ట్ స్పెల్లింగ్ నేర్చుకో, తర్వాత ఎవరైనా ఎడిటింగ్ ఉంటే మన కాడ చేపించుకో. ఇంకోసారి ఇంకా ఇది బాయ్ ఫ్రెండ్స్, ఇదే ఇంకా